ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది హాల్లో డిజైన్ ఆర్చ్ అనేది ఎలా చేస్తారు, ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మన వీడియోలో చర్చించబోతున్నాం ఫ్రెండ్స్. అయితే మీరు మీ ఇంట్లో ఇలాంటి హాల్లో డిజైన్ ఆర్చ్ చేసుకోవాలంటే తప్పకుండా ఈ వీడియో చివరిదాకా చూడండి. సో చివరిదాకా చూస్తే మీకు అనేది ఎట్లా చేస్తారు, ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా మీరు ఈ వీడియో అనేది చివరి దాకా చూడండి, చూస్తే మీకు అర్థమవుద్ది. సో ఇలాంటి డిజైన్ కావాలా, ఎలా చేసుకోవాలా, ఇంకా వేరే విధంగా చేసుకోవాలా అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. సరే, మన వీడియోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. అయితే మనం స్టార్టింగ్ ఏదైతే మనకి డిజైన్ ఆర్చ్ కావాలో, మన హాల్లో ఎంత అయితే ప్లేస్ ఉందో ఆ ప్లేస్కి తగ్గట్టు మనం డిజైన్ ఆర్చ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మనకి అక్కడ 8 ఫీట్లు ఉండొచ్చు, 10 ఫీట్లు ఉండొచ్చు కొన్ని ఇళ్ళల్లో. సో అయితే ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసి 9 ఫీట్లు ఉంది. సో దానికి తగ్గట్టుగా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ పిల్లర్స్ మాదిరిగా మనం పైకి కిందికి సలాగ్ కట్టి చేసాం ఫ్రెండ్స్. అయితే స్టార్టింగ్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకి అటు సైడ్ ఇటుకలతోటి దిమ్మిలు కట్టుకోవాలి. 3 ఫీట్లు హైట్ వచ్చేసి 2 ఫీట్లు, 2.5 ఫీటు హైట్, వెడల్పు వచ్చేసి 3 ఫీట్లు అటు ఇటు కట్టాము. సో దానిపైన లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మామూలుగా సాదాగా వస్తాయి. ఆ తర్వాత సాదాగా వచ్చిన తర్వాత చిన్న బాక్స్ వస్తాయి. తర్వాత రైట్ సైడ్లో బాక్సులు, కమాండ్, పిల్లర్స్ కలిపి వస్తాయి ఫ్రెండ్స్. అయితే మనం ఇట్లా కట్టుకున్న తర్వాత ఇటుకలతో కూడా కట్టుకోవచ్చు, బిల్లలు పోసుకోవచ్చు. కానీ అట్లా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, వేరే టైప్లో ఉంటుంది. అయితే కొంచెం ఇప్పుడు మనం ఇట్లా సలా కట్టుకుంటే కొంచెం బలం ఉంటుంది, మనకు కొద్దిగా వర్క్ కూడా సింపుల్గా తొందరగా అయిపోద్ది. అయితే బిల్లలు పోస్తుంది కూడా త్వరగా అయిపోద్ది. కానీ ఎవరి ఇష్టం వాళ్ళది, ఏ టైప్లో చేసుకుంటే ఆ టైప్లో చేసుకోవచ్చు. అయితే నేనైతే ఇలా సలాగ్ కట్టి, సలాగ్ని మనం సెల్ఫ్లు ఏ విధంగా అయితే మెత్తుకుంటామో ఆ విధంగా చిక్కగా సలాగ్ బలంగా కట్టుకొని స్ట్రాంగ్గా తర్వాత మనం మాల్ మెత్తుకోవచ్చు. కావాలంటే మనం మెస్ కూడా వేసుకోవచ్చు, మెస్ వేసుకుంటే కొంచెం బలం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మెస్ వేసుకోవడం వల్ల మనకు అక్కడ పని చేయడానికి ఇబ్బంది అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ చిన్నగా ఉంది కాబట్టి. అది పెద్దగా ఉంటే ఇబ్బంది లేదు, చిన్నగా ఉంది కాబట్టి మిస్ అవసరం లేదు. అయితే మొత్తం కట్టేసాం ఫ్రెండ్స్. మనకి పరంజ ఉండడం వల్ల మనకి ఎందుకంటే పైకి అందదు కాబట్టి మధ్యలో ఈ పని చేసుకుంటాం. ఈ పని చేసుకోవడం వల్ల మనకు సరిగ్గా కనపడదు. అయితే మీరు చూడండి, నేను దగ్గరగా తీసాను కొన్ని విజువల్స్. అయితే మనం ఇట్లా సెల్ఫ్లు ఏ విధంగా అయితే మెతుకుంటామో పేపర్ పెట్టి ఆ విధంగా కట్టేసి ఆ విధంగా మనం మెతుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇలా మెత్తుకోవాలి. సో మొత్తం మెత్తుకున్న తర్వాత ఒక రోజు 2 రోజులు క్యూరింగ్ అవ్వాలి. సో ఎందుకంటే సన్నంగా ఉంటుంది కాబట్టి క్యూరింగ్ అవుతుంది. దాన్ని 2 నిమిషం మందం చేయాలి, లావ్ చేయాలంటే ఎట్లా ఏదైనా 2 రోజులు క్యూరింగ్ అవ్వాలి పక్క ఖచ్చితంగా. చూడండి మెత్తడం అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే లెక్క మనం కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మెత్తడం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్స్ట్రా అయితే కొన్ని సలాకులు వచ్చున్నాయి అక్కడ బాక్సులలో. సో డిజైన్ మనకి ఫస్ట్ మనం ఏంటంటే సలాకులు పైనుంచి కింద కట్టుకోవాలి. సో కింద కట్టుకుంటే మధ్యలో వేసే సలాకులు మనం మెషిన్ తోటి కట్ చేసుకుంటే కలిగిపోతే మంచిగా మనం బాక్స్ టైప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూసేది మీకు ఏం అర్థం కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే మొత్తం అయిపోయిన దాకా చూడండి. మీకు క్లారిటీగా ఇమేజ్ అనేది క్లారిటీగా మొత్తం కనపడుతుంది. సో ఇమేజ్ మొత్తం క్లారిటీగా కనపడినప్పుడు మీకు అనేది అర్థమైంది ఈ ఇమేజ్ ఎట్లా ఉంది, ఈ ఆర్చ్ ఎట్లా ఉంది అనేది. ఇప్పుడు నేను మీకు అది చూపిస్తున్నాను కదా, దగ్గర కట్లాంటివి ఉన్నాయి కాబట్టి కొద్దిగా అటు ఇటు కన్ఫ్యూజన్ అవుద్ది. సో మనం మొత్తం నల్ల బాల్ కట్టుకొని దానికి తర్వాత మనం ఫినిషింగ్ చేసుకోవాలి. సో ఇలా ఫినిషింగ్ అనేది ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫినిషింగ్ చేసుకుంటే రేపు మనం పుట్టి పెట్టుకున్నప్పుడు కానీ కలర్ కొట్టుకున్నప్పుడు కానీ క్లారిటీగా మంచిగా సాధారణంగా నీట్గా ప్రీమియం లుక్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడనే మనం కరెక్ట్గా చేసుకోకపోతే రేపు పుట్టి పెట్టేటప్పుడు మళ్ళీ కలర్ కొట్టేటప్పుడు క్లారిటీగా మంచిగా రాదు, నీట్గా కూడా ఉండదు, గలీజ్గా వస్తుంది. సో ఇప్పుడైతే మన ఫినిషింగ్ కానీ చాలా నీట్గా కరెక్ట్గా కొలత కరెక్ట్గా చేసుకోవాలి. లావు కూడా మందం కానీ వెడల్పు కానీ అన్నీ కరెక్ట్గా చేసుకోవాలి.
చూస్తున్నారు కదా, ఇప్పుడు పరంజి అనేది కట్టెలు అనేది తీసేసాం ఫ్రెండ్స్. పై లెవెల్ అయిపోయింది. ఇప్పుడు కింద లెవెల్కి వచ్చారు. సో కింద అనేది కోణాలు పెడుతున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఒకసారి మనం ఫినిషింగ్ చేసేతోటి కోణాలు పెట్టేస్తున్నాం. ఫినిషింగ్ కొట్టి దానికి మెజర్మెంట్ తీసుకొని మనకి కొలత అయితే ఎంత వచ్చిందో, పైన ఎంత అయితే పెట్టామో లావు మందం బాక్స్ అనేది దాన్ని కొలత బట్టి ఉంటుంది. కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. పైన మొత్తం ఫినిషింగ్, కింద ఇటు దిమ్మలు అయితే వేయండి, వాటికి మొత్తం ఫినిషింగ్ కొట్టి చేస్తున్నారు ప్లాస్టింగ్. ఆ ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటికి పట్టీలు వస్తాయి చుట్టూరు. సో ఆ పట్టీలు ఇచ్చినప్పుడు ఇంకా లుక్ బాగుంటుంది. చూడండి, మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇలాంటి మరెన్నో పెడతాను మన ఛానల్లో. ఓకేనా, ఓకే బాయ్ ఫ్రెండ్స్, మనం మళ్ళీ కలుసుకుందాం.